మీ నాటకాలు ఇంతటితో కట్టిపెట్టండి. కళ్ళ ముందు సాక్ష్యం కనపడుతుంది, ఇంకా ఎందుకు బుకాయిస్తారు? ఇదేంటి, మన ఇంటికి పోలీసులు వచ్చారు? నేనే పోలీసుల్ని పిలిపించాను అత్తయ్య. వీళ్ల మీద విగ్రహం విషయంలోనే నాకు కిట్టయ్యకి అనుమానం వచ్చింది. అందుకే ఇద్దరం కలిసి వీళ్ళుండే హోటల్ దగ్గరికి వెళ్లి వీళ్ళు చేయబోతున్న స్కామ్ గురించి తెలుసుకున్నాం. కానీ అక్కడి నుంచి నేను తప్పించుకుని వచ్చేసాను. కిట్టయ్య వాళ్ళకి దొరికిపోయాడు. ఇందాక నేను సంతకం పెట్టకముందు వీళ్ళ గురించి చెప్దామనుకున్నాను. కానీ సాక్ష్యాలు లేకుండా, ఎలాంటి ఆధారాలు దొరకకుండా నేను వీళ్ళ గురించి నిజం చెప్తే వీళ్ళు తప్పించుకుంటారు. అందుకే నేను నోరు తెరవలేదు. కానీ సమయానికి కిట్టయ్య ఇక్కడికొచ్చాడు. కిట్టయ్య ఎలాగన్నా వస్తాడనే నమ్మకంతోనే ముందు జాగ్రత్తగా పోలీసులకి ఫోన్ చేసి వీళ్ల గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేశాను. కానిస్టేబుల్స్, ఎస్ఐ గారు, ఇలాంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ అనేక మందిని మోసం చేస్తున్న వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్ళండి. సార్, మీకు సాక్ష్యాలు నేను పంపిస్తాను. వాళ్ళని మాత్రం బయటికి రానివ్వకుండా పెద్ద శిక్ష వేయండి. రండి. తీసుకెళ్ళండి, వెళ్ళండి. ఏరా పని, ఏంట్రా నువ్వు చేసిన పని? త్రుటిలో పెను ప్రమాదం తప్పిందిరా. కిట్టయ్య సరైన టైంకొచ్చి సాక్ష్యాలు చూపించాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే ఏమై ఉండేదో ఒక్కసారి ఆలోచించు. రే ఫణి, నీ తొందరపాటు వల్ల మన కంపెనీ మొత్తం కొలాప్స్ అయ్యేది తెలుసా? లేకపోతే వాళ్ళ చేతికి మన కంపెనీలు వెళ్లిపోయిండేవి. మనమందరం రోడ్డు మీద పడేవాళ్ళం. అప్పటికి ఫణికి చెప్తూనే ఉన్నాను, తొందరపడద్దురా, అన్నీ చూసుకొని ఆలోచించి చేద్దామని. అయినా నా మాట వింటేనే కదా. వాళ్ళ ట్రాప్ లో పడిపోయి మమ్మల్నందర్నీ సంతకాలు చేయించడానికి చాలా ఫోర్స్ చేసావురా ఫణి నువ్వు. అత్తయ్య గారికి మేం ఫోన్ చేసి ఎన్నిసార్లు మాట్లాడుతాం అనుకున్నా మాకు ఫోన్ కలవలేదు. కానీ నీకు మాత్రం అత్తయ్య గారి ఫోన్ కలిసింది. అత్తయ్య గారి ఫోన్ నుంచి వాయిస్ మెసేజెస్ వచ్చేసాయి. వాటితోనే మా నోరు కట్టేసి ఈ సంతకాల కోసం ఫోర్స్ చేశావు. త్రిపుర కొంచెం తెలివైంది కాబట్టి ఆలోచించింది. కిట్టయ్య ఈరోజు మన కుటుంబాన్ని రోడ్డు మీద పడకుండా కాపాడాడు. అత్తయ్య, నా భర్త ఏదో కొంచెం పొరపాటు పడ్డాడు. దానికే మీరు తనని దోషి అని తిడుతూ ఇలా మాట్లాడడం నాకేం నచ్చట్లేదు. ఊరుసి ఓసారి లేరా? ఏంటి? జై, నన్నే కుడతావా? ఆపు. తప్పు చేసినప్పుడు అంటారు పడాలి, అంతేకాని చిన్న పొరపాటు దోషిని చేసేస్తున్నారు అని మధ్యలో మాట్లాడితే ఇలాగే చెంప పగులుద్ది. గాయత్రి,
ఊరుకో. ఛే, రే పని, మనం ఎదగాలంటే స్టెప్ బై స్టెప్ ఎదగాలి, అంతేకాని ఒకేసారి అందలానికి నిచ్చెనేస్తే ఇలాగే కింద పడతాం. ఒక్కసారి కింద పడితే మళ్ళీ లేచే అవకాశం కూడా ఉండదు. ఇప్పుడు గనక నిజంగా అత్తయ్య గారు ఉండుంటే ఏవై ఉండేదో మీరే ఊహించుకోండి. ఇక నుంచైనా అన్నీ నాకు తెలుసు, నా నిర్ణయమే కరెక్ట్ అని ఒంటి కాలు మీద అందరి మీదకి ఎగబడుతూ రాకుపడి. మీ అందరికీ నేను చేసిన పొరపాటుకి సారీ చెప్తున్నాను. ఇక మీదట నేను ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అందరూ ఒప్పుకున్న తర్వాతే